మరోవైపు మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సురేంద్ర చెప్పండి, సో ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? సో ఇది బ్యానర్ పట్టుకుని నుంచున్నట్టుగా మనం విజువల్స్ లో కనిపిస్తోంది. ఏంటి వాళ్ళ డిమాండ్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఆయన కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో జరిగిన కూటమి పాలన ఏ విధంగా ఉంది ప్రతిబింబిస్తూ ఈ రోజు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. సార్, ఏం చెప్తారంటే 18 నెలల కాలం పాటు పాలన చూసాం, ఏ విధంగా ఉంది? ఈ రోజు ఫ్లెక్స్లు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి, ప్రతిసారి అసెంబ్లీ దగ్గర అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడలే. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా పరిపాలన జరగట్లా. ఈ రాష్ట్రంలో జరుగుతుంది కమిషన్ల కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా రూపాయికి పావులాకి ధారాదత్తం చేసే కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. మరో పక్క పీపీపీ పద్ధతుల్లో ప్రజలకు కావాల్సినటువంటి వైద్యానికి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్ని అమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి సంబంధించి అయినా కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు మంచి చేయాలనే భావన ఎక్కడా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఒకటే విధానంతో ముందుకు సాగుతూ ఉంది. ఎవరైతే నోరెత్తి మాట్లాడతారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం అనేది ఒక వైనంగా మారినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ఒక పక్క కూటమిగా వాళ్ళు ఉంటే, రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఆ రాజకీయ పార్టీ మేము ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితులు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సంబంధించి కానీ, లేకపోతే నోరెత్తి మాట్లాడటానికి అసెంబ్లీలో చూసినా, మండలిలో చూసినా, ఇవాళ మాట్లాడటానికి సమస్యలపైన మాట్లాడటానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశాలు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అడుగుతా ఉన్నాం? చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఆయన అనుభవంతో రంగరించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే రాజకీయ పార్టీలని ఇవాళ, ఎందుకంటే సిపిఎం సంబంధించి వైజాగ్లో టాడా యాక్ట్, అసలు ఏంటి పీడీ యాక్ట్లు ఏంటి, ఈ యాక్ట్లు పెడతాం ఏంటి? చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాయా? దేశద్రోహానికి కేసులు పెడతాం ఏంటి? సోషల్ మీడియాలో వస్తే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దేశద్రోహ కేసు పెడతారా? అసలు ఎక్కడ పరిపాలన, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అభివృద్ధి పథంలో దేశంలో ముందు వరుసలో ఉండాలా. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంది? శాంతి భద్రతలో చూసుకున్నా, పారిశ్రామిక రంగం చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా కూడా కింద నుంచి మొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒక్కటే, ఇవాళ 18 నెలల కాలం అయిపోయింది. రిమైనింగ్ కాలంలో మీరు మీ తప్పులు సరిదిద్దుకోండి. తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండాలి, అబద్ధాలు చెప్తూ ఉంటే ఎవరు చెప్పుకోవాలా? ప్రజలు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎవరా? ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఒకటే, మీ తప్పులు సరిదిద్దుకోండి, లేకపోతే అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పడం కోసమే ఈ రోజు వెళ్తా ఉన్నాం. మేడం, ఏం చెప్తారు? పరిస్థితి చూస్తున్నాం, మండలిలో కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ మండలి సమావేశాల్లో కనిపించింది. ఈసారి కూడా అదే రిపీట్ కాబోతున్నట్టు కూడా వార్తలు అనిపిస్తుంది. యాక్చువల్గా అండి, వాళ్ళు ఈ 19 నెలల పరిపాలన చూస్తే పూర్తిగా పరిపాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అందువల్లనే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నా కూడా మా పార్టీకి ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు అని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాన్ని మేము కావాలని డిమాండ్ చేయబోతూ ఉన్నాము కూడా. అలాగే తీసుకుంటే ఈ రోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేయడమే కాకుండా ఉద్యోగులు కూడా ఈ రోజు ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి
పరిస్థితి, ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితి చూసాము. అలాగే ఈ రోజు మహిళలు ఎంత దారుణం అంటే మహిళల రక్షణ గాల్లో దీపంలో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి సాయం లేదు, అలాగే గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అలాగే నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితికి ఈ రాష్ట్రం దిగజారింది. అసలు 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. గతంలో ఎన్నడూ ఎలాంటి దారుణమైన పాలన మనం చూడలేదు. అలాగే తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలించారు. అప్పటికంటే కూడా చాలా దారుణమైన పాలన ఇప్పుడు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు సంక్షేమ హాస్టల్స్ లో అశ్లీల డాన్సులు ఎప్పుడైనా చూసామా గతంలో? అలాగే 3.22 లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఈ రోజు చూస్తూ ఉన్నాము. మహిళా సాధికారత దారుణంగా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ రోజు మోసం చేశారు. సో ప్రజలందరి తరపున అలాగే ముఖ్యంగా భూములు, ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన కుటుంబ సంస్థ అయిన గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు దారాదత్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. వీటన్నిటి మీద కూడా మేము అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చించబోతున్నామని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు? ప్లకార్డ్స్ ప్రదర్శించారు, ప్రత్యేక హోదా గురించి అడుగుతున్న పరిస్థితి. కానీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. కానీ ఆ అంశాలు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు చూడండి, నిజంగా మేమంతా కూడా మా నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి రాబోతున్నారు. ప్రధాన పక్ష హోదా ఇస్తే తప్పనిసరిగా మేమంతా కూడా అసెంబ్లీకి వచ్చేదానికి ఉండదని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరీ ముఖ్యంగా ఈరోజు హోంశాఖ మంత్రి పూర్తిగా విప్లవం చెందారు. ఎక్కడ నేతల మీద మా నేతల మీద అందరి మీద కూడా అంబటి రాంబాబు కావచ్చు, రమేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళ మీద ఇంటి మీద దాడి చేసేటటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు కొత్త దానికి వీళ్ళు నాంది పలికారు. ఇది ఎంత దూరం పోతుందనేది వాళ్ళు ఆలోచించడం లేదు. టిట్ ఫార్ టాట్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చేస్తే రేపు మళ్ళా మా వాళ్ళు చేయరనేటటువంటిది ఎక్కడా ఉండదు. కాబట్టి నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీలను అమలుపరచాలి. ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగ కల్పన అన్నారు, ఉద్యోగులకు ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన లేదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి విషయాలు మీరు కనుక రైతులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేరని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం ఏది రాశారో ఆ రకంగా పరిపాలన చేయాల్సిన అవసరం. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే పరిపాలన జరగట్లేదని చెప్పేసి ఈ 19 నెలల కాలంలో మనకందరికీ తెలిసిపోతా ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటే మీకు క్లారిటీ లేదు, మీకు మెజారిటీ లేదు అని చెప్తారు. ఉండేటివి 2, అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్షంలో 2-3 ఉంటే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉండేదే ఒక పార్టీ ప్రతిపక్షం ఉంటే మిగతా వాళ్ళంతా కూటమిగా ఉంటే మళ్ళీ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటే మాట్లాడే గొంతును మీరు నొక్కాలని చెప్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మీ ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తూ పోతా ఉన్నారు, రాక్షస పాలన చేస్తా ఉన్నారు. ఒక వాయిస్ ఏదో చెప్పారని చెప్పేసి అంబటి రాంబాబు గారిని ఇంకొకరు గారిని మీరు చెప్పారు. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇస్తారు, వాళ్ళనేమో సెంట్రల్ జైలుకి పంపిస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఇది మీరు చేసే పాలన. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఏమన్నా ఉందా అని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. సార్ ఏం చెప్తారు? అంటే కాపు నేతగా అంబటి రాంబాబు గారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన పరిస్థితి కనిపించింది. మరొక పక్క దాడి చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వచ్చి కేసులు కట్టలేదు, కానీ అంబటి గారి మీద మాత్రం కేసు పెట్టి రిమాండ్కి తరలించిన పరిస్థితి కూడా మనం చూసి. ఏం చెప్తారు? ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఇక్కడ. అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి అతను సహసిద్ధమైనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతున్నాడని చెప్పేసి, తప్పుల మీద మాట్లాడుతున్నాడని చెప్పేసి గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విధానం ఇది. నేను మొన్ననే ఆయన్ని అన్యాయంగా దుర్మార్గంగా అరెస్ట్ చేసినప్పుడే చెప్పాను. నేను ఒకనాడు రంగానాథ్ మార్చారు అనేటువంటిది నేను మాట్లాడితే ఆ రోజు కొంతమంది రాజ్యసభ సభ్యుడైనటువంటి సతీష్ లాంటి వ్యక్తి, సానా సతీష్ లాంటి వ్యక్తి నాకు చిప్పు తెంగిందని చెప్తున్నాడు. నాకు చిప్పు తెంగలేదు, నీకు చిప్పు తెంగింది అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు చిప్పు తెంగింది అంటున్నానంటే, ఆ రోజు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా అనేటువంటి వ్యక్తిని మట్టుపెట్టారు. రంగా అనేటువంటి వ్యక్తి ఆ రోజు చనిపోతుంది. రైట్, అసెంబ్లీ ఉద్యమ కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి బయలుదేరినట్టుగా కూడా విజువల్స్లో చూస్తున్నాం. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా వారు ప్లకార్డ్స్ పట్టుకున్నారు. సో ప్రతిపక్ష గొంతును నొక్కేయటం సరికాదనేది కూడా వాళ్ళ మాటలో అర్థమవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అసెంబ్లీలోకి నిరసనగా వెళ్లనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ దేశ చరిత్రలో ఏ శాసనసభలు లేనటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీని కూడా గుర్తించలేదు. ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, ఈ దేశ చరిత్రలో కానీ ప్రధాన ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ ఇవాళ ఎందుకు ఈ నిరసన తెలుపనున్నారు? ప్రధాన ప్రతిపక్షంగా హోదా ఇవ్వకపోతే మీరు ఎందుకు రారు అసెంబ్లీకి అని కూడా ఇంకోవైపు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? మేము ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాదు అడిగింది, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమంటున్నాం. అంటే ఇప్పుడు పక్కన కౌన్సిల్లో మాకు ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించడం కానీ మాకు హోదా ఉండడం కూడా జరిగింది. అక్కడ అనేకమైనటువంటి అంశాలను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఎక్కడ కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కౌన్సిల్లో లేదు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా కనుక గుర్తిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ నిలదీస్తారన్న భయంతో వారు చెప్తున్నటువంటి మాట 175 మంది ఎమ్మెల్యేల్లో మిమ్మల్ని ఒకరిగానే చూస్తాం, అవకాశం వస్తే 1 నిమిషం 2 నిమిషం మీకు అవకాశం 175 మందితో పాటు మీకు కల్పిస్తామే తప్ప మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేది కానీ మీకు సమయం ఇచ్చేది లేదు కనుక వారు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు. అలాంటి సమయంలో వారు చెప్తున్నటువంటి అబద్ధాలు సుమారుగా వారు 90-95% టైంని వాళ్ళు తీసుకొని మా మీద దాడులు చేస్తా ఉంటే మాకు సరైన సమయం ఇవ్వకపోతే ప్రజలు దాన్ని నిజాలనుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్స్లో ఉండడం కూడా అనవసరం. అందుకే మేము ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోతే మేము సరైనటువంటి ప్లాట్ఫామ్స్లో మా ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఏ ఒక్కసారి కూడా ప్రతిపక్షం మొట్టమొదటి రోజు నుంచి కూడా ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలే. మరి ఈ గవర్నమెంట్లోనే ఈ అధికార పక్షం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏ ఒక్కరు కూడా వెనకపోయే పరిస్థితి కనిపించట్లా. తప్పకుండా కూడా మేము ఈ రోజుల్లో కూడా ఇక్కడ వీరు చెప్తున్నటువంటి అబద్ధాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేయడంలో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారానైనా కూడా వాటందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. లేదా మమ్మల్ని ప్రతిపక్షంగా వారు గుర్తించి తగినటువంటి సమయాన్ని కానీ ఇవ్వగలిగితే ఈ రోజు అధికార పార్టీని తల ఉంచుకునే పరిస్థితి ఈ రోజు అసెంబ్లీలో కల్పించేదానికి అవకాశం ఉంటుంది. అది వారికి నచ్చట్లేదు. వారు చేస్తున్నటువంటి మోసాలు తెలుసు. ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి దాని గురించి ఆలోచించే పరిస్థితి కూడా కనిపించట్లా. అది ఒక ప్రధానమైనటువంటి వారి అజెండాలో పెట్టుకున్నటువంటి అంశం. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు, ఈ రోజు ఉద్యోగాల పరిస్థితి తీసుకుంటే సుమారుగా 5 లక్షల మందిని నిరుద్యోగులుగా తయారు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తప్ప గతంలో ఎప్పుడు కూడా లే. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇది ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు జగనన్న చేయూత, జగనన్న ఆసరా కింద ప్రతి మహిళకి సహాయం చేస్తే మీరు ప్రతి నెల 1500 రూపాయలు సుమారుగా 1 కోటి మందికి పైగా మహిళలకు మేము ఇస్తామని చెప్పి ఈరోజు దాని గురించి మీరు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి మోసాలు, ఘోరాలు వీటన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించనివ్వకుండా వారు చేస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మేము గుర్తించము అని చెప్పినటువంటి మాట ఈరోజు ప్రజలు కూడా ఎవరు ఇష్టపడట్లా. బట్ డెఫినెట్గా మేము ఫైట్ చేయడం కూడా భవిష్యత్తులో జరుగుతుంది.